అండి, ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారా? మేమైతే సంక్రాంతి మా ఊరికొచ్చేసామండి. మా భోగి రోజు హరిదాస్‌తోనే స్టార్ట్ అయింది. హరిదాసు బియ్యం వేసేసి, ఈ ముగ్గులు పెట్టుకొని, భోగి మంట ఇంటి ముందు వెలిగించేసుకున్నాం. పల్లెటూరుల్లో ప్రతి వీధిలోనూ పెద్ద పెద్ద భోగిమంటలు వేస్తారండి. అయితే మా వీధిలో కూడా అలాగే వేశారు. కానీ వీళ్ళు అర్ధరాత్రి 12 నుంచే స్టార్ట్ అయిపోయిందని మాకు హడావిడి. నైట్ 12కి వేసేసారు భోగిమంట. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసాము. ఇక్కడ భోగి మంటల్లో వాటర్ కాచుకుని పోసుకుంటే చాలా మంచిదని ఇక్కడ వాళ్ళందరూ కూడా అందులోనే వాటర్ కాచుకుని పోసుకుంటారు. మేము భోగి రోజు స్పెషల్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. అలాగే మా అమ్మ చక్కెర పొంగల్ కూడా చేసేసింది. మేము భోగి రోజే పాపకి గొబ్బిళ్ళు అలాగే భోగిపల్లి పేరంటం పెట్టుకున్నాము. దానికి కావాల్సిన తాంబూలం అది కూడా మార్నింగే మేము రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత మేము భోగిపల్లి పేరంటానికి డెకరేషన్ కూడా స్టార్ట్ డెకరేషన్ కూడా చేసేసుకున్నాం. ఈవినింగ్ భోగిపల్లి పేరంటానికి అయితే మేము డెకరేషన్ ఇలా చేసుకున్నామండి. మేము భోగిపల్లి పేరంటానికి చాలా మందిని అయితే పిలుచుకున్నాము. సో వాళ్ళందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది. భోగిపల్లి పేరంట అయిన వెంటనే పాప చేత గొబ్బిళ్ళు కూడా పెట్టించాము. ఇక్కడ పిల్లలైతే చాలా ఎక్కువ మందే ఉంటారండి గొబ్బిలి పేరంటానికి. సో చాలా మంది వస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసిందండి. వాళ్ళతో పాటు మంచిగా తిరిగేసింది. శుభ్రంగా హ్యాపీగా పాటలు పాడేసింది. నైట్ పేరెంటల్ అవి కదండి, బాగా టైర్డ్ అయిపోయాం. సో నైట్ అయితే ముగ్గులు పెట్టుకోలేదు. ఎర్లీ మార్నింగ్ ఏదో సింపుల్గా అలా ముగ్గులు వేసేసుకున్నాం సంక్రాంతికి. మా అమ్మ అయితే సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు చేసిందండి. అవి తినేసి తర్వాత మా అమ్మాయి గారు మంచి హడావిడిగా డ్యాన్స్లు అవి చేసేసి మంచిగా ఫోజులు ఇచ్చేసింది ఫొటోస్కి. అయిపోయిన తర్వాత నైటు దీపావళి సామాన్లు కాల్చుకున్నారు సరదాగా. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర బాణసంచా అది కాల్చారు. అవి కూడా సరదాగా చూసి వచ్చేసాం. నెక్స్ట్ ఇదేదో పాము అంటండి, దీన్ని కూడా వెలిగించారు. అమ్మో తెగ బుసలు కొట్టేసిందండి, తెగ తిరిగేసింది. దీని నుంచి సిసింద్రిలాగా వచ్చేస్తున్నాయి పటాసులు. భయపడిపోయాము మా మీద ఎక్కడికి వచ్చేస్తాయని. మా చంటితో అయితే చాలా టెన్షన్ పడిపోయింది, దాని మీదకి వచ్చేస్తాయి. దూరంగా ఉంటుంది చూసేసింది. ఇంకా కనుమ రోజు మార్నింగ్ అలా బయటకు వెళ్ళామండి. లంచ్ అది కూడా బయట చేసేసాం. సరదాగా అలా తిరిగి వచ్చేసాము. తర్వాత మా ఊళ్ళమ్మ జాతర జరుగుతుంది కదండి భీమవరంలో. సో అది కూడా అలా తిరిగి చూసి వచ్చేసాము ఒక లుక్ వేసి. ఈ సంక్రాంతి మా ఊర్లో ఇలా అయితే ఎంజాయ్ చేసేసామండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.